ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై సర్పంచ్ల సంఘం నాయకుడు ప్రధాన విమర్శలు చేస్తూ ఉన్నారు. అసలు ఆ విమర్శలు ఏంటి, అసలు ఎందుకు చేస్తున్నారు అన్న విషయాలు ప్రస్తుతం మనతో సర్పంచ్ల నాయకుడు మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది చెప్పండి, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని పర్సనల్గా టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. ఎందుకు? మేము పర్సనల్గా టార్గెట్ చేయడం ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు 3.5 కోట్ల గ్రామీణ ప్రజల అభివృద్ధికి అడ్డుకున్న వ్యక్తి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. మేమేం పర్సనల్ టార్గెట్ చేయలేదండి. అంటే ఒక పక్క చూస్తే ఇప్పుడు మొత్తం డోన్ నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధి చేశారంటారు, మీరు చూస్తేనేమో అభివృద్ధిని అడ్డుకున్నారంటారు. ఎలా అది? సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగానే అబద్ధాలు చెప్పినాడు. డోన్ ప్రజలు పాపం నాయకులు వాళ్ళు ఏం చేస్తారు? 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి 6 కోట్ల గ్రామీణ ప్రజలు ఉన్నటువంటి 6 కోట్ల మంది అర్బను గ్రామీణ ప్రజలు, ఇంతమందిని అబద్ధపు మాటలతో నమ్మించగలిగినటువంటి వ్యక్తి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. ఆ అబద్ధం ఏందో కూడా నేను చెప్తా. కరెంటు బిల్లు కట్టినామని చెప్పి 15వ ఆర్థిక సంఘం నిధులు మేము ఆరోపణ చేస్తే కరెంటు బిల్లు కట్టినామని చెప్పి సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా ఆయన అబద్ధం చెప్పినాడు. ఎస్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, మేము మే 1వ తారీఖు డోన్కి వస్తాము, మీరు కరెంటు బిల్లు కట్టింటే ఏ ఊరికి ఎంత కరెంటు బిల్లు కట్టినారు, ఏ గ్రామంలో ఎంత కరెంటు బిల్లు కాలింది, ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది, మీరు అబద్ధం చెప్పలేము అనుకుంటే ప్రజల ముందుకు రండి. మీ డోన్ నియోజకవర్గంలో ప్రజలు, రాష్ట్రం అంతా ఎందుకులే, మీ డోన్ నియోజకవర్గంలో ప్రజలు, అది కూడా మీ గ్రామ సర్పంచులు, పోనీ మీ డోన్ నియోజకవర్గంలో ఏ గ్రామానికి ఎంత కరెంటు బిల్లు కాలింది, ఎంత బిల్లు నువ్వు కట్టినావు, దాంట్లో ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది, ఇవి ఏమన్నా చెప్పగలవా? మీకు చేతనైనంత ఒకటే, ఆ డబ్బులు కేంద్ర ప్రభుత్వం పంపితే ఆ డబ్బులని సర్పంచుల సంతకం లేకుండా దొంగతనం చేయడం తప్ప మీకు సంపాదడం చేత కాదు, అభివృద్ధి చేయడం అసలే చేత కాదు. నేను కూడా చేస్తా, దొంగతనం చేసి ఊరు మధ్యకల డబ్బులు పంచమంటే ఎన్నైనా పంచుతా. అది కాదు కావాల్సింది. ప్రజలని ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా ఒక ప్రణాళిక రూపొందించుకోవాలా, ఈ దేశాన్ని బాపరచాలా. ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ప్రధాన కారకుడు ఎవరంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన కూడా ఒక సర్పంచ్గా ఉన్నాడు, తెలుసు సర్పంచుల బాధలు అంటే ఏంటివని తెలుసు. ఈరోజు గ్రామాలలో తాగనీకి మంచినీళ్ళు వదలాలంటే ముఖ్యమంత్రిని అడగరు, మంత్రిని అడగరు, కలెక్టర్ని అడగరు, ఎవరిని అడగరు, గ్రామ సర్పంచ్ని అడుగుతారు. మీరెంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నారంటే 988 కోట్ల రూపాయలు 15వ ఆర్థిక సంఘం నిధులు 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా డబ్బులు పంపితే మీరు ఆ నిధులు సర్పంచుల ఖాతాలో జమ చేయకుండా అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి పథకాలకు డైవర్ట్ చేస్తే మేము వెళ్ళి, మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ గారు మరియు రాష్ట్ర కమిటీ అందరం వెళ్ళి ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల అధికారి గారికి మేము 15వ తారీఖున కంప్లైంట్ చేస్తే అప్పుడు వాళ్ళు మిమ్మల్ని చివాట్లు పెడితే అప్పుడు మా సర్పంచుల నిధిలో మీరు వేయడానికి ఒక జీవో ఇచ్చినారు. అంటే ఆయన సర్పంచ్ అయినందుకే ఈరోజు మీ సర్పంచుల నిధులన్నీ కూడా కాజేయడానికి ఈజీగా అయింది అనుకుంటున్నారా? నీకు ఇంకా సర్పంచా ఇంకోటి దొంగోనికి ఎస్పీలు అయినా ఒకటే, కలెక్టర్లు అయినా ఒకటే, ముఖ్యమంత్రులు అయినా ఒకటే. దొంగతనం చేయాలనుకున్నానికి సర్పంచుల నిధులైనా దొంగతనం చేస్తాడు, ప్రభుత్వ అధికారుల జీపీఎఫ్ డబ్బులైనా కొట్టేస్తాడు. యావైనా ఇంకా దొంగతనానికి అలవాటు పడినానికి ఇంకా సర్పంచ్ లెక్కలేదు, ఎవడు లెక్కలేదు. ఎవడైనా ఒకటే, నీ డబ్బులు కూడా తీసుకుంటాడు. రేపు పొద్దున్న దండి పెట్టుకోవద్దు, జోబులో తక్కువ పెట్టుకొని తిరుగు డోన్లో తిరిగేటప్పుడు. ఓకేనా? అంటే మీరు ప్రధాన విమర్శలు చేస్తున్నారు, దొంగతనంగా సర్పంచ్ దాన్ని మళ్లించారని చెప్పేసి. ఒక పక్కనేమో వైసీపీ పార్టీ వాళ్ళు రాష్ట్రం మొత్తం మీద కూడా డోన్ నియోజకవర్గంలో ఎక్కడ లేకపోయినా డోన్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి జరిగిందంటారు. ఇది వాస్తవం కాదంటారా? డోన్ నియోజకవర్గ అభివృద్ధి నాకెందుకండి? మా రాష్ట్రంలో మా సర్పంచుల నిధులు దొంగతనం జరిగినాయని సాక్షాత్తు వైసీపీ సర్పంచులే చెప్పింది, మేము కాదు. చెప్పింది, రిప్రజెంటేషన్ ఇచ్చింది కూడా వైసీపీ సర్పంచులే. కేంద్ర మంత్రికి రిప్రజెంటేషన్ ఇచ్చింది వైసీపీ సర్పంచులే, డీజీపీకి రిప్రజెంటేషన్ ఇచ్చింది వైసీపీ సర్పంచులే, సాక్షాత్తు హైకోర్టులో కేసు వేసింది కూడా వైసీపీ సర్పంచులే. ఇంకా దీనికి ఇంక అంతకంటే సమాధానం ఏం కావాలో చెప్పు, అంతేనా కదా? మరి నీ జోబులో డబ్బులుంటే నీ సంతకం లేకుండా బ్యాంకులో డ్రా చేస్తే నువ్వుకుంటావా? ఉండవు కదా. రాజ్యాంగం ప్రకారం మా సర్పంచులకు హక్కు కల్పించింది, మాకు సిగ్నేచర్ పవర్ ఉంది. మా సంతకం లేకుండా డ్రా చేసినారంటే అది దొంగతనం కదా, లేకుంటే ఏమంటారు దాన్ని? డైవర్ట్ చేసినామంట. ఏం డైవర్ట్ చేస్తావు? రాజ్యాంగం ఒప్పుకుంటుంది డైవర్ట్ చేయడానికి? సో రాజ్యాంగంలో స్పష్టంగా రాసింది 15వ ఆర్థిక సంఘం గైడ్లైన్స్లో 10% అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ తప్ప ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా సరే
కరెంటు బిల్లు కట్టడానికి వీలు లేదు అని చెప్పి స్పష్టంగా రాజ్యాంగంలో ఉంది. మీరు రాజ్యాంగ ఉల్లంఘన చేసినారంటే అర్థమేమి? ఇప్పుడు దొంగకి శిక్ష వేస్తుంది జడ్జి అంటే ఏ బేస్ చేసుకుని వేస్తారు? చట్ట ప్రకారం చట్ట నిబంధనలకు లోబడి ఆయన దొంగతనం చేసినాడా? దొంగతనంలో కూడా రకాలు ఉంటాయి. చిన్నగా 1000 రూపాయలు దొంగతనం చేస్తే అవసరం కోసం చేసిండా, లేకుంటే ఏదైనా అన్నం తినీకి డబ్బులు లేకుంటే ఇంకొంది దగ్గర కుట్టి గుంజుకుంటే దానికి మనకు అర్థం ఉంది, ఓకే, లెట్ దెమ్ డూ. ఒకసారి ఏదైనా చేసి డైవర్ట్ చేసుకొని మళ్ళీ డబ్బులు మళ్ళీ తిరిగి కడతామంటే కూడా దానికి కూడా ఒప్పుకుంటాం. మీకు గవర్నమెంట్కి ఏదైనా పవర్ ఉంటే మీరు డైవర్ట్ చేసుకోనికి అధికారం ఉండొచ్చు, కానీ తిరిగి మళ్ళీ మా డబ్బులు మొత్తం మాకు ఇవ్వాలి కదా. ఇవ్వలేదంటే అర్థమేమి? నువ్వు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నావు. ఈ ఎలక్షన్స్ టైంలోనే అంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని విమర్శించడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడే ఈ విషయం గురించి మాట్లాడతాను. ఎలక్షన్ టైంలో కాదు, నువ్వు ఎన్ని వీడియోలు కావాలంటే అన్ని వీడియోలు చెప్పి అసెంబ్లీ ముందర పోయి నిలబడి మాట్లాడినాము. కరెక్ట్, ఇంతకుముందు గతంలో మాట్లాడించిన ఇప్పుడు ఎందుకు మాట్లాడుతాం? ప్రతిరోజు మాట్లాడుతున్నాం, ఈరోజు కొత్తగా మాట్లాడడం లేదు. ప్రతిరోజు నిత్యము నిరంతరం 26 జిల్లాలో నీకు కావాలంటే నేను చూపిస్తా, పేపర్ కటింగ్స్ చూపిస్తా, నీకు వీడియో క్లిప్పింగ్స్ చూపిస్తా. సాక్షాత్ అసెంబ్లీ ముందర చెప్పినాం, డీజీపీ ఆఫీస్ ముందర చెప్పినాం, పార్లమెంట్లో చెప్పినాం, గవర్నర్ ఆఫీస్లో చెప్పినాం, అన్ని చోట్ల చెప్పినాం. ఈరోజు మేము ప్రత్యేకంగా ఎలక్షన్ టైంలోనే చెప్తున్నామని మీరు అంటున్నారు కదా, ఫస్ట్ నుంచి చెప్తున్నాం. కానీ ఎలక్షన్ టైంలో ఎందుకు చెప్తున్నామంటే ఇంకా భవిష్యత్తులో మోసపోవద్దండి. ఈరోజు మేము మొన్న నెల రోజుల నుంచి శ్రీకాకుళం దగ్గర నుంచి మొదలు పెడితే కర్నూలు జిల్లా కలెక్టరేట్ దగ్గర వరకు రాష్ట్ర ప్రజలారా మీరు మోసపోవాకండి. మీరు మోసపోతే భవిష్యత్తులో ఈరోజు సర్పంచుల డబ్బులు గుంజుకున్నారు, రేపొద్దున మీ జాబులో మీ అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా దొంగతనం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పి ప్రజలని అప్రమత్తం చేయడానికి నేను మీ టీవీ ఇంటర్వ్యూలో కాదు చెప్తున్నది, డైరెక్ట్ అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందర ధర్నా చేసినాను. వెళ్ళి మొత్తం ప్రతి జిల్లా కలెక్టరేట్ల ముందర కూడా మీకు వీడియో క్లిప్పింగ్స్ కావాలంటే కూడా నేను ఇస్తాను. ప్రత్యక్షంగా నేను పాల్గొన్నాను. శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందర పాల్గొని ధర్నా చేసి రాష్ట్రంలో అందరికీ చెప్పాను. డోన్ నియోజకవర్గ ప్రజలకి స్పష్టంగా చెప్తున్నాం. ఎందుకంటే పాపం మహానుభావుడు పిట్టకథల మంత్రి ఆయన మీ దగ్గరే ఉన్నాడు కాబట్టి దయచేసి గమనించండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచులు అవసరం అనుకుంటే 12,918 మంది రాజకీయాలకు అతీతంగా డోన్ నియోజకవర్గంలో ఒక్కొక్కరు 10 ఇండ్లు పుడుకొని మేమే వచ్చి ప్రజలకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ప్రధానంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ఎలక్షన్స్ టైంలో చెప్తా ఉన్నారు, మీరు ఈ విమర్శలు చేయడానికి ఒక ప్రధాన పార్టీకి సంబంధించిన నేత అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అన్నారు. దీన్ని ఎలా ఖండిస్తారు? ఇప్పుడు మా సంఘమే రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి సంఘము. నేను ప్రధాన పార్టీకి సంబంధించిన నేత అంటే నిరూపించాడు. ఐఎమ్ రెడీ, దానికి ఐఎమ్ రెడీ. నాకు ఎక్కడైనా సభ్యత్వం కానీ లేకపోతే ఇంకెక్కడైనా నేను అటువంటి పార్టీ నాకు ఏదైనా పదవి కానీ నాకు వల్ల నాకు అవసరం లేదండి. నేను గత 2006 సంవత్సరం నుంచి 2000 కోట్ల వార్డు మెంబర్ ఉన్నప్పటి నుంచి నేను సర్పంచుల సమస్యల మీద పోరాడుతున్నాను. రాజశేఖర రెడ్డి గారి మీద ధర్నాలు చేశాను, ఉద్యమాలు చేశాను, కిరణ్ కుమార్ రెడ్డి మీద చేశాము, ఈయన మీద చేశాం. అంతతూరం మీద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంటు బిల్లు కట్టమంటే నో, ఎట్టి పరిస్థితుల్లో కట్టే ప్రసక్తే లేదు అని చెప్పి అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు కూడా ధర్నా చేసిన చరిత్ర ఉంది మాకు. మేము అట్లా ఒక రాజకీయ పార్టీకి తొత్తే మా సమస్య అంతా ఒకటే, గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్య సాధనే లక్ష్యంగా మా ఆశయం మేము ముందుకు వెళ్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మేము ఒక రాజకీయ పార్టీకి తొత్తులం కాదు. ఎవ్వరు తప్పు చేస్తే వాళ్ళని ప్రశ్నించడం మా ఏకైక లక్ష్యం. ఇప్పుడు బుగ్గనపై ఇన్ని విమర్శలు చేస్తా అన్నారు, అంటే ఈ విమర్శలన్నిటికీ మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఒకవేళ ఆధారాలు ఉంటే వాళ్ళు ఎటువంటి అంటే బహిరంగ సమావేశానికి పిలిస్తే మీరు సిద్ధమా? ఆధారాలు నా దగ్గరే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి 3.5 కోట్ల గ్రామీణ ప్రజల దగ్గర ఉన్నాయి, 12,918 గ్రామ సర్పంచుల దగ్గర ఉన్నాయి, ఎంపీటీసీల దగ్గర ఉన్నాయి, జెడ్పీటీసీల దగ్గర ఉన్నాయి, ఎంపీపీల దగ్గర ఉన్నాయి. చిన్న పిల్లగాని అడిగినా చెప్తారు సర్పంచుల నిధులు దొంగతనం చేసినాయని చెప్పి. నేను కూడా అవసరం లే, వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడగండి, వాళ్ళ ఊరు సర్పంచ్ని అడగండి, వాళ్ళ దగ్గర ఉన్న కౌన్సిలర్ని కార్పొరేటర్ని అడగండి, వాళ్ళు కూడా చెప్తారు దొంగతనం జరిగినాయని. మేమేం విత్ రిటర్న్కి ఇచ్చినాం మేము కంప్లైంట్. మేము అనవసరమైన ఆరోపణలు చేయట్లేదు. సాక్షాత్తు డీజీపీకి రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చినాం, మా నిధులు దొంగతనం జరిగినాయి, రిటర్న్గా మేము కంప్లైంట్ ఇచ్చినాం. హైకోర్టులో ఇచ్చినాం, కావాలంటే నంబర్ చెప్తా చూసుకోమనండి, పిల్ నంబర్ కూడా ఆధారాలతో సహా. మే 1వ తారీఖు మేము డోను పట్టణంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహం దగ్గరికే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఆధారాలు నేనేం చేతిలో పేపర్లు పట్టుకొని రావాల్సిన అవసరం లేదు. ఎవరు వస్తే వాళ్ళ సెల్ ఫోన్లోనే చూపిస్తా వాళ్ళ ఆధారం కూడా, మీరు దొంగతనం చేసినారు లేదనేది. నేనేం ఒక పేపర్ కూడా తీసుకురాను, మీరు తీసుకొని రండి ఆధారాలు, అవి తప్పని నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి పంచాయతీకి సంబంధించిన నిధులన్నిటిని కూడా పక్కదారి పట్టించాడు. దానికి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ టైంలో ఇవన్నీ ప్రస్తావించడానికి ప్రత్యేకించి డోన్ నియోజకవర్గ ప్రజలు పంచాయతీకి సంబంధించిన నిధులన్నీ పక్కదారి పట్టించాడు. కాబట్టి అలాంటి వారికి డోన్ నియోజకవర్గంలో ఉన్న సర్పంచులు అందరూ కూడా
ఈ సమయంలో బుద్ధి చెప్పే సమయం ప్రతి ఒక్క ఓటర్కు ఉంటుంది కాబట్టి మీ ఓటు హక్కును వినియోగించుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డికి సరైన సమయంలో సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే ఆరోపణలకు సంబంధించి ప్రతి ఆధారం నా దగ్గర ఉంది. రేపు మే 1వ తారీఖు డోన్ పట్టణంలో ఉన్నటువంటి గాంధీ సర్కిల్ దగ్గర మేము వాళ్ళు ఒకవేళ వస్తే కూడా అన్ని ఆధారాలు చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సర్పంచుల సంఘంకు సంబంధించిన బీర్ ప్రతాప్ రెడ్డి తెలుపుతున్న పరిస్థితి.